అందరికీ నమస్కారం అండి. నా పేరు ఖాజా మొయిద్దీన్, ఈటీసీ సామర్లకోట. ఇప్పుడు మనకి ఈరోజు అనగా 5/5/2026 టీసీలో చెప్పిన విధంగా గౌరవ కమిషనర్ గారు ఏపీఎస్ఆర్డీలో జరిగిన టీసీలో చెప్పిన ప్రకారం టీఎంపీలో జరిగిన పార్టిసిపెంట్ కౌంటు 2025-26లో టీఎంపీలో జరిగిన పార్టిసిపెంట్ కౌంటు అలాగే ప్రగతిలో కౌంటు రెండు కూడా ఈక్వల్గా ఉండాలని చెప్తున్నారండి. అది ఎలా చూడాలి ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. అదేవిధంగా దాన్ని ఏ విధంగా సరి చేయాలో కూడా ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. సపోజ్ మన ఈస్ట్ గోదావరి చూసుకుంటే ఈస్ట్ గోదావరి టీఎంపీలో జరిగిన డిపిఆర్సీలో జరిగిన ట్రైనింగ్లో పార్టిసిపెంట్స్ 39,910 అయ్యిందండి. అలాగే బీపీఆర్సీ మీకు బ్లాక్ లెవెల్ లాగిన్స్ ఇచ్చారు టీఎంపీలో, అవి జనవరి ఆ నెలలో వచ్చారు కాబట్టి అవి కొంచెం తక్కువగా అయ్యి ఉంటాయి మీకు. దాని ప్రకారం మనం చూసుకుంటే 27,205 రెండు కౌంట్ చూసుకుంటే టీఎంపీలో మీరు చేసిన కౌంట్ వచ్చి 67,168 ఉన్నాయి. అదే మనం ప్రగతి చూసుకుంటే ప్రగతిలో డిపిఆర్సీ లాగిన్లోకి వచ్చి 77,087 ఉన్నాయి. బీపీఆర్సీ లాగిన్లు 52,796 ఉన్నాయి. ఎందుకు ఇది తక్కువ ఇది ఎక్కువ ఉందంటే ఈ డిపిఆర్సీ లాగిన్లో మనకి ఇవి ప్రగతి అనే లాగిన్స్ మనకి జూన్ జూలై నుంచి ఉన్నాయి కాబట్టి డిపిఆర్సీ లాగిన్లోని చేసుకున్నారు, అలాగే మీ బీపీఆర్సీ లాగిన్లోని కూడా చేసుకున్నారు కాబట్టి ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఆ రెండు కలిపితే మనకి టోటల్గా 60,000 అయ్యాయండి, 60,583. ఇప్పుడు మనం టీఎంపీలో 67,000 అయ్యాయి. అదే నెంబర్ ఇక్కడ రావాలి కానీ రాలేదు. మనకి ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే 6,585 డిఫరెంట్ ఉంది. అంటే ఇది ప్రగతిలో మీరు తక్కువగా కౌంట్ చేసుకున్నారన్నమాట. ఒకసారి దీన్ని చూస్తే మనం టీఎంపీ ఓపెన్ చేసుకుని చూసుకున్నాం అనుకోండి. టీఎంపీలో కౌంట్ చూడాలనుకుంటే మనం టీఎంపీ ఓపెన్ చేస్తే రిపోర్ట్లో ఇన్స్టిట్యూట్ వైజ్ ట్రాకర్ రిపోర్ట్. ఇందులో సపోజ్ మన 25-26 ఆంధ్రప్రదేశ్, మన 25-26 సంవత్సరం చూస్తున్నాం కాబట్టి అది చూస్తాం. డిపిఆర్సీ ఈస్ట్ గోదావరి చూద్దాం. అలాగే ఆర్జిఎస్ఏ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తారు 6KEQVS. మనం ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి మనకు టోటల్ పార్టిసిపెంట్ ట్రైన్డ్ 39,910 అని టోటల్ పార్టిసిపెంట్ ట్రైన్ వచ్చింది. సేమ్ అదే మనం ఇక్కడ అదే వేసుకున్నామండి, 39,910. ఇది బీపీఆర్సీ లాగిన్లో అంటే మీ మండల్ లాగిన్లో అయినవి. అవి కూడా మేము లెక్కేసామండి అన్నీ కూడా, ఏ లాగిన్ ఏ మండలంలో ఆ లాగిన్లో ఎన్ని అయ్యాయి ఏంటి అనేది చూసాం. ఇక్కడ చూస్తే మీరు సపోజ్ అడ్డదేగలు చూసాం అనుకోండి, టీఎంపీలో 267 అయ్యాయి వాళ్ళ బీపీఆర్సీ లాగిన్లో. అలాగే ప్రగతి వచ్చి 933 అయ్యాయి. ఎందుకు ఎక్కువ అయ్యాయి అంటే ఈ ప్రగతి లాగిన్ అనేవి మనకి జూన్ నుంచి ఉన్నాయి. మండల్ లాగిన్ అనేది టీఎంపీ మండల్ లాగిన్ అనేది జనవరి నుంచి వచ్చేవి, అందుకని ఇవి తక్కువగా ఉంటాయి ఇవి ఎక్కువగా ఉంటాయి. అదే మన పెద్ద ఇష్యూ ఏం కాదు అండి. ఇక్కడ మనకి ఈ టోటలింగ్ మాత్రం అంతా కరెక్ట్గా రావాలన్నమాట. అది ఇప్పుడు మనకి కావాల్సిన చేయవలసిన టాస్క్. మనం ఇప్పుడు దాని ప్రకారం మనం చూస్తే ఇది డిపిఆర్సీ లాగిన్ అండి. అలాగే మన ప్రగతిలో కూడా చూస్తే ప్రగతి డిపిఆర్సీ లాగిన్ కూడా చూస్తే మనం డిపిఆర్సీ ఇప్పుడు డిపిఆర్సీ ఈస్ట్ గోదావరి ఓపెన్ చేసామండి. మన రిపోర్ట్లో డిపిఆర్సీ రిపోర్ట్ అని చూడగానే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 అని పెట్టుకుంటాం, సబ్మిట్ కొడతాం. ఇవ్వండి 77-87 సేమ్ 77-87 అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అదే ఇలాగ ఇది మండలంలో చూసినాయి మాట. ఆ ప్రకారం
ఇప్పుడు ఈ కౌంటు కరెక్ట్గా అవ్వాలి, ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దాం అండి. ఒక మండలం, సపోజ్ ఇక్కడ మనం ఈస్ట్ గోదావరిలోని ఒక మండలం చూస్తే ఇక్కడ ఉప్పలగుప్తం మండలం ఒకటి ఉంది చూడండి, 565 ఉంది. టీఎంపీలో మండల్ లాగిన్లో అయింది, టీఎంపీలో 565, ప్రగతిలో 959 అయ్యాయండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం టీఎంపీ ఫస్ట్ చెక్ చేద్దామండి. ఇన్స్టిట్యూట్ వైజ్ ట్రాకర్ రిపోర్ట్కి వెళ్తాం. ఇక్కడ 25-26 ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఉప్పలగుప్తం బ్లాక్ లెవెల్ పంచాయతీలో ఉప్పలగుప్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఉప్పలగుప్తం మీ మండలం ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సపోజ్ ఇక్కడ జీ క్యాప్చా ఎంటర్ చేస్తారు, గెట్ డేటా 565. ఇవ్వండి, మన దగ్గర డేటా కూడా 565 కరెక్ట్గానే ఉంది. అలాగే మనం ఈ ప్రగతి కూడా చూద్దామండి. ప్రగతిలో చూడండి, ప్రగతి బీపీఆర్సీ లాగిన్ ఓపెన్ చేసుకుంటారు. ఇందులో రిపోర్ట్స్లో ట్రైనింగ్ రిపోర్ట్ బీపీఆర్సీ, ఇక్కడ మనం ఫైనాన్షియల్ ఇయర్ వేస్తామండి. డేట్ 1/4/2025 టు 31/3/2026. ఇదిగోండి, అచీవ్మెంట్ చూడాలా 959. మనకు వచ్చిన రికార్డు, ఇక్కడ చూస్తున్న రికార్డు కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఏ ట్రైనింగ్కి దగ్గర మనకు తక్కువ వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలనుకోండి. సపోజ్ ఇక్కడ ఉప్పలగుప్తంలోని 4 ప్రోగ్రాంలు అయ్యాయండి. అది ఒకసారి క్లిక్ చేస్తే మనకి 4 ప్రోగ్రాంలు ఇక్కడ కనిపిస్తాయి. సపోజ్ ఇది ఒక ప్రోగ్రాం ఉంది, ఏంటిది 21/2/26న ఒక ప్రోగ్రాం జరిగింది ఇక్కడ ఓఎస్ఆర్ మీద. దానికి 40 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. ఇక్కడ కూడా 40 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారో లేదో చూద్దాం. అది మనకి ఎప్పుడండి, డేట్ చూస్తే 21/2/26. అదే డేట్ని ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం, 21/2/26. సేమ్ ఇక్కడ కూడా 21/2/26 సబ్మిట్ కొట్టగానే ఇక్కడ చూడండి, మనకి అచీవ్మెంట్ 11 మందినే ఇతను ప్రగతిలో ఎంటర్ చేశారండి. యాక్చువల్గా మనకి ఎంతమంది అండి, ట్రైనింగ్ అప్లోడ్ 40 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 11 మందినే ఎంటర్ చేశారు. ఇప్పుడు మనం ఉప్పలగుప్తం అనేది క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎనీ అదర్ ట్రైనింగ్లో అయ్యింది. ఇదిగోండి, ఈ 11 మంది తాలూకు డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ మనం చూడొచ్చు. ఇదిగోండి, 11 మంది, మనకి 11 మంది మాత్రమే ప్రగతిలో ఎంటర్ అయ్యారు. యాక్చువల్గా మనకి 40 మెంబర్స్ని ఎంటర్ చేయాలి, అందుకనే ఆ డిఫరెన్స్ వచ్చింది అన్నమాట మనకి. ఇది కావాలంటే మీరు ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేసుకుని. ఇప్పుడు ఈ 40 మంది డేటా మీ దగ్గర ఆల్రెడీ మీరు వచ్చినప్పుడు వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫామో లేకపోతే ఎక్విడెన్సో ఏదో ఒకటి తీసుకుంటారు కదా, 40 మంది డేటా మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ వీళ్ళని ప్రగతిలో యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఎంతమందిని యాడ్ చేయాలండి, 29 మందిని ఈ ప్రోగ్రాంలో యాడ్ చేయాలి ఇతను. ఇప్పుడు అప్లోడ్కి వెళ్తారు, పార్టిసిపెంట్ రిజిస్ట్రేషన్కి వెళ్తారు. వాళ్ళ 29 మంది ఫోన్ నెంబర్లు మీరు తీసుకుని ఆ 20 ఫోన్ నెంబర్ టైప్ చేసుకుని ఇక్కడ వాళ్ళని ఆ ప్రోగ్రామ్కి యాడ్ చేస్తారు. సపోజ్ నేను ఒక నెంబర్ కొడుతున్నాను, నా నెంబరే క్లిక్ చేస్తున్నారు, గో అంటారు, ఇక్కడికి వస్తుంది, నా పేరు ఇవన్నీ వస్తాయి. ఇక్కడ వాళ్ళు ఏ ప్రోగ్రామ్, సపోజ్ ఇప్పుడు మనం 21/2/26 కదండి ఆ ప్రోగ్రామ్గా చూసాం, ఉప్పలగుప్తం ప్రోగ్రామ్. ఇది క్లిక్ చేసుకుంటారు, అక్కడ సెలెక్ట్ వెన్యూ దగ్గర ఇది క్లిక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎంపీడీఓ ఆఫీస్ క్లిక్ చేసుకుని సబ్మిట్ అని కొట్టగానే నేను యాడ్ అయిపోతాను అన్నమాట నాది. అప్పుడు 11 కాస్త 12 అవుద్ది. అలా మీరు 29 కూడా
అది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది ప్రతి మండలం వాళ్ళు అలాగే డిపిఆర్సి వాళ్ళు కూడా చేస్తేనే అప్పుడు ఈ ఫిగరు, ఈ 2 ఫిగర్లు ఒకలా రావాలన్నమాట. ఇప్పుడు టీఎంపీలో ఫిగర్ ఎలా ఉందో ప్రగతిలో ఫిగర్ కూడా ఆ విధంగానే రావాలన్నమాట. అప్పుడు వస్తేనే మీ 2 కూడా కరెక్ట్గా అయినట్టు. ఈస్ట్ గోదావరి యాక్చువల్గా చాలా తక్కువగానే ఉంది, వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఈజీగా చేసుకోవచ్చండి. మిగతా జిల్లాలే కొంచెం ఎక్కువగా ఉన్నాయి, శ్రీకాకుళం మరీ ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ప్రతి మండలం వాళ్ళు అలాగే డిపిఆర్సి వాళ్ళు కూడా ఇది దృష్టి పెట్టి ప్రతి ప్రోగ్రామ్ కూడా ఓపెన్ చేసుకొని చూసుకొని టీఎంపీ ఓపెన్ చేసుకోవాలా, అలాగే సైమల్టేనియస్గా ప్రగతి ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. వాళ్ళకి ఎంతమంది పార్టిసిపెంట్స్ అయ్యారు, ఏ ప్రోగ్రామ్కి ఎంతమంది కరెక్ట్గా వాళ్ళకి టీఎంపీలో ఉన్నట్టుగానే ప్రగతిలో అయ్యారా లేదా అనేది ఖచ్చితంగా చూసుకొని చేయవలసిందే అండి. థ్యాంక్ యూ అండి.